కళ్యాణం చేస్తున్నారు. తులసి అంటే లక్ష్మికి ప్రతీక, విష్ణు అంటే దామోదరుడు, అలాగే ఉసిరిక చెట్టు, వాటికి కళ్యాణం చేస్తూ మధ్యలో మనం తులసి ధ్యానం కూడా చేద్దాం. ఇప్పుడు కళ్యాణం మీరు వీక్షించండి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే శ్రీ మహావిష్ణుస్వరూపాయ సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ ధాత్రీ రూప శ్రీ మహావిష్ణు ఆవాహనం కరిష్యే. ఇదమావాహనో ఇదమాసనో ఇదం వఃపాద్యో. ధాత్రీ స్వరూపంలో మహావిష్ణువుని మనం కళ్యాణోత్సవంలో భాగంగా వేదధర్మంలో కళ్యాణంలో ముందుగా వరుణ్ణి వరపూజ అని చేస్తూ ఉంటాం. అంటే పాద ప్రక్షాళన దగ్గర నుంచి మొదలుపెట్టి వస్త్రములన్నీ సమర్పించి మధుపర్కాన్ని సమర్పించి మనం పూజ చేయడం. ఎందుకలా అంటే ఏ రోజునైతే పెళ్లి కుమారుడిగా అలంకరించుకున్నాడో ఆ రోజున ఆయన మహావిష్ణువు. ఇక్కడ సాక్షాత్తు మహావిష్ణువే ధాత్రి రూపంలో వచ్చాడు. వరపూజ జరుగుతోంది. మీరే ఆయన కాళ్ళు కడిగినట్టుగా భావన చేస్తూ ఉండండి. ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటిగధారిణే నమః. విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య బాగుసురే. పాద్యం సుపాద్యం అమీగంధాః అలంకారార్థ అమీగంధాః సుగంధాః. కాళ్ళకి పారాన్ని రాస్తూ ఉన్నారు. మీరు అలా అక్కడి నుంచే భావన చేయండి. సుగంధాః అలంకారార్థ ఇమే అక్షదాః సంత్వక్షరాః సకలారాధనేశ్వర్చితమస్తు. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప ధాత్రీ స్వరూప శ్రీమన్నారాయణ స్వరూప వరస్య మధువర్క ప్రాశనం కరిష్యే. ఓం మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంత్వౌషధేః మధునక్తముతోషసి మధుమత్పార్థివగోరజః మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః. అయం మధువర్కో మధువర్కో మధువర్కః ప్రథమం ప్రాస్య హస్తౌ ప్రక్షాళ్య. అచ్యుతాయ నమః అనంతాయ నమః అచ్యుతానంత గోవిందాయ నమః. ఓం హస్తం ప్రక్షాళ్య అచ్యుతాయ నమః అనంతాయ నమః అచ్యుతానంత గోవిందాయ నమః. ఓం మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధేః మధునక్తముతోషసి మధుమత్పార్థివగోరజః మధుద్యౌరస్తురః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాధ్వేర్గావో భవంతు నః. తృతీయం ప్రాస్య హస్తో ప్రక్షాళ్య అచ్యుతాయ ఈ రోజున నమః. ఇక్కడ జరిగేటువంటి కళ్యాణం తులసి దామోదర కళ్యాణం. అందరూ కూడా తులసి చాలా మంది ఇండ్లల్లో ఉంటుంది. అందరూ కూడా ఒకసారి రెండు చేతులు జోడించి చెప్పండి. ప్రతి ఒక్కరు ఈ శ్లోకం చెప్పండి. తులసి కళ్యాణం రోజున తప్పకుండా అందరూ చెప్పదగినటువంటిది. అందరూ కూడా నా చేతులు జోడించి చెప్పండి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం ప్రసీద మమ దేవేశి ప్రసీద హరివల్లభే క్షీరోధ మదనోద్భూతే తులసి త్వం ప్రసీదమే. అలాగే ఎప్పుడు తులసి కోసిన ఇంట్లో మొట్టమొదలు తులసికి నమస్కారం చేసి అప్పుడు కొయ్యాలి. ఆ నమస్కారం చేసేటప్పుడు కూడా ఒక శ్లోకం ఉందండి, అది చెప్పండి ఇప్పుడు. తులస్య మృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియే కేశవార్థం లునామిత్వం వరదా భవ శోభనే. ఎందుకోసం తులసిని కోస్తున్నామంటే తింటాని కోసం కాదు. కేశవార్థం లునామిత్వం, కేశవుడి పూజ కోసం తీస్తున్నాను.
ఈ శ్లోకం చెప్పి తులసికి నమస్కారం చేసి కొయ్యాలి. కాబట్టి ఇది తులసి కళ్యాణంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ ఇదేమిటి అంటే యజ్ఞోపవీతం శ్వశురదత్త ద్వితీయ యజ్ఞోపవీత ధారణం, మామగారిచ్చేటువంటి రెండవ యజ్ఞోపవీతం. ఎందుకు రెండవ యజ్ఞోపవీతం? ఆల్రెడీ ఒకటి ఉంది కదా. అంటే స్త్రీనాం ఉపనయన స్థానే వివాహ అని మనకు ఒక కారిక. స్త్రీలకు ఉపనయనం లేదు కాబట్టి భర్త చేసేటువంటి పుణ్యం, భర్త చేసేటువంటి ఏదైనా దక్కాలి అంటే, ప్రతి కర్మ కూడా దక్కాలి అంటే ఈవిడ కూడా ధరించేటువంటి యజ్ఞోపవీతాన్ని పురుషుడే ధరిస్తున్నాడు. రెండవ యజ్ఞోపవీతంగా ఇప్పుడు స్వామివారు ధరిస్తున్నారు. మీరంతా కూడా రెండు చేతులు శిరస్సు మీద పెట్టి ఒకసారి గట్టిగా నమస్కారం చెయ్యండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. దామోదర భగవానికి, తులసి దామోదర భగవానికి. ఇప్పుడు ఆ యజ్ఞోపవీత మంత్రం వినండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంచ యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతానికి నమస్కారం చేసుకోండి అమ్మా. వేసేటప్పుడు మీ చేతులే మంగళ వాయిద్యాలై ఆ యొక్క శబ్దాన్ని చెయ్యాలి. ఓం ధ్రువపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. సుముహూర్తోస్తు ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణామత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్. యజ్ఞోపవీత ధారణం అయిపోయింది. ఇక సుముహూర్తం జీలకర్ర బెల్లాన్ని పెట్టుకోవడం. ఒక ఆయన అడిగాడు, ఎందుకంటే ఈ జీలకర్ర బెల్లం, జీలకర్రకు బదులుగా ఆవాలు మెంతులు పెడితే బాగుంటుంది కదా అన్నాడు. ఎందుకు ఈ ఆచారం చెప్పండి? జీలకర్ర బెల్లం పెట్టుకోవడం. జీరకహ అంటారు సంస్కృతంలో జీలకర్రను. దీనికి అర్థం ఏమిటి అంటే నా జరా విద్యతే యస్మాత్ ఇది జీరకహ. ఈ జీలకర్ర ఏం చేస్తుంది? ముసలితనాన్ని రానివ్వదండి దగ్గరికి. కాబట్టి కొత్తగా పెళ్లి చేసుకునేటువంటి యువతీ యువకులు ఇద్దరూ కూడా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి వృద్ధాప్యం దగ్గరికి రానివ్వకుండగా నవయవ్వనంతో ఉండటానికి బెల్లాన్ని దీనితో కలిపి ఇద్దరు ఎక్కడ పెట్టుకోవాలి? ఇది అంటే ముఖం మీద పెట్టుకోవడం కాదు, ఇది సరిగ్గా బ్రహ్మరంధ్రం మీద పెట్టుకోవాలి. బ్రహ్మరంధ్రం అంటే ఇది మనం చిన్నప్పుడు మాడు అంటాం కదా, చిన్న పిల్లవాడికి మెత్తగా ఉంటుంది చూసారా. ఇప్పుడు మనం అనుకుంటున్నాం అలా అమ్మవారు స్వర్ణలక్ష్మి రానే వచ్చింది. ఒకసారి కరతాళ ధ్వనులతో అమ్మవారికి స్వాగతం చెప్పండి. వేలూరు నుంచి స్వర్ణలక్ష్మి. ఎలాగైతే చిలుకు ద్వాదశి నాడు క్షీరసాగరం నుండి అమ్మవారు వచ్చిందో, ఇక్కడ మనకు తిరుమలకు దగ్గరలో ఉన్నటువంటి ఆ అమ్మవారి క్షేత్రం నుండి అద్భుతమైనటువంటి లక్ష్మి వచ్చింది. ఇది మనందరి యొక్క భాగ్యం, అదృష్టం. కాబట్టి చిలుకు ద్వాదశి నాడు స్వర్ణలక్ష్మి అవతరణం, స్వర్ణలక్ష్మి నమస్కారం. మీరందరూ రెండు చేతులు శిరస్సు మీద పెట్టి నమస్కారం చేయండి. అందరూ ఒకటేసారి నమస్కారం చేయండి. ఓలో లక్ష్మీ మాతాకి, లక్ష్మీ మాతాకి. ఓం విఘ్నేశ్వరో విఘ్న విదూరకారే నిర్విఘ్నకార్యేషు ఫలం సుసిద్ధం. విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన నారాయణ చింతన సావధాన. జానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగాయితా యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితా. స్రస్తా శ్యామలకాయ కాంతికలితా యా ఇంద్రనీలాయితా. ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. ఓం ధ్రువంతే రాజా వరుణ దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్న. సూర్యాదీనాం
నవానాం గ్రహాణామత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు సుముహూర్తమస్తు. లక్ష్మీనారాయణ గోవింద, తులసీధాత్రి గోవింద గోవింద. ఓం సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తమస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. కృతధైరణ్యోదక కన్యాదానమహంకరిష్యే. స్వామివారి కన్యాదానం, మహాసంకల్ప మంత్రపఠనకరిష్యే. అందరూ కూడా ఇంతకు ముందు పెట్టినట్టుగా ఇలా చేతులు పెట్టుకొని ఉండండి. కన్యాదానం చేసిన పరమ పుణ్య ఫలితం మీ అందరికీ వస్తుంది. అందున మహాలక్ష్మి అంటే తులసి యొక్క కళ్యాణంలో తులసీమాతను కన్యాదానం ఎవరికి చేస్తున్నాం? సాక్షాత్తు మహావిష్ణుమూర్తికి. కళ్యాదాన సమయే మహాసంకల్ప మంత్ర పఠనం కరిష్యే. అథానందవేర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలోకమధ్యే పరిభ్రమమానానాం అనేకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణీరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీకూర్మవరాహ వైష్ణవానందనాగశేషదక్షకాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాకృతలోకానాముపరితలే భూర్లోక సవర్లోక తపోలోక జనోలోక సత్యలోకమిత్యోర్ధ్వలోకానాం అధోభాగే ఇంద్రాగ్ని యమనిరుతివర్ణవాయుకుబేరాశాన్యాజ్యేష్ఠదిక్పాలక బాలికే లోకాలోకాచలవలయితే రామ శిబిరంతమృతమర్పరశురామాది హరిశ్చంద్రలకార్తవీర్యాది మహారాజై పరిపాలితే. 5 అలంకారాలంటే సంప్రదాయం చెప్పింది. మొదటిది పసుపు, రెండవది కుంకుమ, మూడవది గాజులు, నాలుగవది మట్టెలు, 5వది మాంగళ్యం. ఈ 5 ఉంటే ఏమంటారు? 5వా అంటారు. ఇవి ముఖ్యంగా ఉంటే ఏమంటారు? ముత్తైదువా అంటారు. కాబట్టి పసుపు, కుంకుమ, గాజులు, మట్టెలు, మాంగళ్యం ఈ 5 అలంకారాలు ఇచ్చేటువంటిదే మనకు వివాహ సంప్రదాయం. అందుకే వివాహంతో స్త్రీ ముత్తైదు అవుతుంది. ఆ ముత్తైదువత్వాన్ని చిరంజీవిగా అంటే దీర్ఘ సుమంగలిగా చెయ్యటం కోసమే ఈ మాంగళ్య సూత్ర పూజ ఇక్కడ జరపబడుతోంది. మీరందరూ వీక్షించండి. ఓం మాంగళ్య దేవతాయ నమో నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. అమ్మ అందరూ కూడా మాంగళ్య స్థితికి పూజ చేయడం జరిగింది. పైకెత్తి అమ్మవారికి కంఠమున ధరించేటువంటి లోక కళ్యాణార్థం ధరించేటువంటి మాంగళ్యాన్ని మీకు దర్శనం చేయిస్తూ అందరూ శిరస్సు మీద చేతులు దాన్ని నమస్కారం మొత్తం మంది ఆ మాంగళ్యానికి నమస్కారం చేయండి. వివాహమైన స్త్రీలు మీ మాంగళ్యానికి కూడా ఒక్కసారి నమస్కారం చేయండి. ఆ మాంగళ్య బలం మీకు కూడా వస్తుంది. మొదటగా అమ్మవారి మాంగళ్యానికి నమస్కారం చేయండి, తర్వాత మీ మాంగళ్యానికి. అందరూ కూడా చెప్పండి ఒకసారి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్య తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవా శరదాం శతం. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి లోకరక్షణ హేతునా భ్రామి సుభగే సా జీవ శరదా.
तत्त्वम् कामस्य तृप्तिमानन्दम् तस्याग्ने भाजये हमा मोदः प्रमोद आनन्दः मुष्कयोर्निहितः सपः श्रुत्वेव कामस्य तृप्याणि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकूतिं वाचः सत्यमशीमहि पशूनागोरूपमन्नस्य यशस्वी श्रियतां मयि यथाहमस्यातृपक् श्रियै पुमानो यथा स्त्री तृप्यति पुंसि प्रिये प्रिया एवं भगस्य तृप्याणि यज्ञस्य काम्यः प्रियः ददामीत्यग्निर्वदति तथेति वायुराह ततो हन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोपिति आपस्तत् सत्यमाभरन्नु यशो यज्ञस्य दक्षिणा प्रजामेकामः समृद्ध्यताम् पशवो मेकामः समृद्ध्यताम् यज्ञो मेकामः समृद्ध्यताम् श्रियो मेकामः समृद्ध्यताम् बहुवै बह्वश्वायै बह्वजाविकायै बहुव्रीहियवायै बहुमासतिलायै बहुहिरण्यायै बहुहस्तिकायै बहुदासपुरुषायै रजिमत्यै पुष्टिमत्यै बहुरायस्पोषायै राजास्तु सुमङ्गलीर्यं मधुरिमा समेतपश्यता सौभाग्यमस्यै दत्त्वा అందరూ ఎవరు కూడా లేవకూడదండి. అందరూ కూర్చోవాలి. దూరం నుంచే నమస్కారం చేసుకోవాలి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం సమన్వయం యోగి ఉద్యానగమ్యం తులసి దామోదర భగవానికి తులసి దామోదర భగవానికి భక్తులందరూ రెండు చేతులు పైకెత్తి స్వామి అమ్మవారికి జై కొడదాం. తులసి దామోదర భగవానికి తులసి దామోదర భగవానికి తులసి దామోదర భగవానికి నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే భక్తులందరూ దయచి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. గోపాల హరే గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే భక్తులెవరూ దయించి రావద్దు. మీ ప్రదేశాల్లో కూర్చొని దర్శనం చేసుకోండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం. చాలా బాగా అనిపిస్తుందండి. మేము ఇక్కడ కూర్చున్నందుకే మా జన్మ ధన్యమైనట్టుగా అనిపిస్తుంది. ఇంకా దీపం ముట్టిస్తే ఇంకా ఇంకా అసలు ఇక చెప్పలేను ఆ ఆనందం అనేది. దానికి తోడు ఇంతమందిని చూస్తుంటే చాలా ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి నాకు. ఇంకా అసలు ఇంత మంచి ప్రోగ్రామ్ మీరు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మీ తరఫున మమ్మల్ని అందరినీ ఉద్ధరించినందుకు అందరికీ దేవుడి తరఫున ధన్యవాదాలు. పొందేటువంటి రోజు లక్ష్మీదేవిగా తులసీమాత ఇంటింట ప్రకాశించి నారాయణుడుగా ఉసిరిక చెట్టుగా ప్రకాశించి దేదీప్యమానమై కార్తీక మాస మహోన్నతమైనటువంటి రోజులలో సకల పాపములు తొలగించి సకల ఆనందాన్ని కలిగించి దేదీప్యమానమై వెలుగుతున్నటువంటి అమ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందేటువంటి పుణ్యమైన మహోన్నతమైనటువంటి రోజు ఈ దివ్యమైనటువంటి రోజు. అందరూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మా మా పాపములన్నీ పోగొట్టమని లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా ఈవేళ అమ్మ పాలసముద్రంలో నుంచి పొంగి పొరలి ఉదయించినటువంటి పుణ్యమైన రోజు. అమ్మ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణాన్ని ఆనందంగా జరిగినటువంటి పుణ్యమైన దివ్యమైన భవ్యమైన మనోహరమైన ఆనందకరమైనటువంటి రోజు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా ఇక్కడ వెలిగించిన దీపం తరువాత కార్యక్రమానికి నాందిగా వెలిగించబడింది. ఇప్పుడు ఎవరు దయించి దీపాన్ని వెలిగించవద్దు. మన విశిష్ట అతిథుల చేతుల మీదుగా దీపం వెలిగించిన తరువాత మనందరం దీపారాధన చేద్దాం. దీపం వెలిగిద్దాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం. చాలా బాగుందండి. ఇటువంటివి అరేంజ్ చేయడం వల్ల మన హిందూ ధర్మం ఇదంతా కూడా నిలబడుతుంది. చాలా చక్కగా అరేంజ్ చేస్తున్నారు. ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా దీపం వెలిగించుకోవడానికి తగినటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇటువంటివి ప్రతి ఏడాది కూడా చేయిస్తున్నందువల్ల భక్తిభావం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఈవేళ క్షీరాబ్ది ద్వాదశి చాలా మంచి రోజు. ఇటువంటి సమయంలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా మా అందరికీ కూడా ముదాహం. భక్తి టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. అమ్మవారికి నమస్కారం చేయండి రెండు చేతులు జోడించి. జన్మలు తరిస్తాయి. ఈవేళ తులసి మాత శ్రీ తులసి ప్రియ తులసి వరములీయవే అమ్మా. జగన్మాత నారాయణుల పల్లకి మీ వద్దకు వస్తోంది. దయచేసి ఎవరు మీ ప్రదేశాల్లోకి కదలొద్దు. పెళ్ళును అనేకమైనటువంటి శాఖలు విరిస్తే ఇంటిలో తులసమ్మ అనేక శాఖలతో ప్రకాశిస్తూ ఉంటే ఆ ఇంట ధనధాన్య సమృద్ధి ఉంటుంది. ఆ వేదిక మీద దీపం వెలుగుతోంది. అయితే ఇది ఒక నాట్య కార్యక్రమం కోసం వెలిగించిన దీపం, కార్తీక దీపం. గురువు గారి ఆశీస్సుల తరువాత మనం వెలిగిద్దాం. అంతవరకు ఎవరు కార్తీక దీపాన్ని వెలిగించవద్దని మనవి చేస్తున్నాం. భక్తులకు గమనికండి, వేదిక మీద ఉన్నటువంటి దీపాలు చూసి ఎవ్వరూ దీపాలు వెలిగించవద్దు. మనం ప్రతిరోజు జరుపుకున్నట్టుగానే జగద్గురువుల చేతుల మీదుగా దీప ప్రజ్వలన జరిగిన అనంతరం మాత్రమే దీపాన్ని వెలిగించాలి. పల్లకీ సేవకు ఎవరు అంతరాయం కలిగించదు. బ్యారికేడ్స్ ముందుకు పరిగెత్తుకు రావద్దు. అందరికీ విజ్ఞప్తి, ఎక్కడ వారు అక్కడ కూర్చుని రెండు చేతులు ఎత్తి ఆ దామోదర స్వామికి జై అనండి. తులసి దామోదర భగవానికి జై జై. తులసి దామోదర భగవానికి జై జై. తులసి దామోదర భగవానికి జై జై. తులసి దామోదర భగవానికి జై. తులసి దామోదర భగవానికి జై. తులసి దామోదర భగవానికి జై. శంఖచూడుడే శంఖంగా మారగా పుణ్యమైనటువంటి లక్ష్మీదేవి తులసీమాతగా ప్రకాశించగా గండకీ నదిలో శ్రీమన్నారాయణుడే సాలగ్రామముగా ప్రకాశించిన పుణ్యమైన దివ్యమైనటువంటి రోజు. ఆ నారాయణుడే సాలగ్రామ శిలా వారి పాపహారి విశేషత ఆజన్మ కృతపాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. సకలములైనటువంటి దోషములన్నీ పోయేటువంటి అమ్మ జగన్మాత శ్రీ తులసి ప్రియ తులసి జగన్మాతగా ఈ పుణ్యమైనటువంటి రోజు. లక్ష్మీదేవిగా శ్రీ తులసిగా కృష్ణ తులసిగా లక్ష్మీదేవిగా ప్రతి భక్తులకి మరొకసారి విజ్ఞప్తి, దయించి మీ ప్రదేశాల్లో కూర్చొని వీక్షించండి. ఎవరు ప్రదేశాల్లోంచి కదలొద్దు. అలాగే వేదిక మీద ఏర్పాటు చేసిన దీపాన్ని చూసి ఎవరు కూడా దీపాలు వెలిగించవద్దు. మనం రోజువారీ కార్యక్రమంలో భాగంగానే సద్గురువుల చేతుల మీదుగా కార్తీక దీప మహోత్సవాన్ని నిర్వహిస్తాం. గమనించగలరు. ఇక నుంచి ప్రతి ఇంట ప్రతి హైందవుడి ఇంట తులసి మాత ప్రకాశించాలి. పెళ్ళున శాఖలు విరియాలి. ఆనందంతో తులసి మాత ఎవరి ఈ రోజు అత్యంత అద్భుతంగా తులసి కళ్యాణం చేసుకున్నాం. అలానే తులసి దామోదరుల పల్లకి సేవ జరుగుతోంది. అయితే ఈ కార్యక్రమం అంతా పూర్తయిన తరువాత స్వామివారి ప్రసాదంతో పాటు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తులసి మొక్కను ఇవ్వటం జరుగుతుంది. అయితే ఎవరైతే ప్రతినిత్యం ఆ తులసిని అర్చిస్తారో దయించి వారు మాత్రమే ఆ తులసి మొక్కను తీసుకెళ్లవలసిందిగా విజ్ఞప్తి. అందరూ పూజించండి. అందరూ తులసమ్మను అర్చించండి. సకల పాపాల నుండి తొలగించుకోండి. అఖండమైనటువంటి అమ్మవారి తులసి మొక్కలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా సరే అందరూ తీసుకొని వెళ్ళండి. ప్రతి ఇంటిలో నాటండి. అమ్మవారి యొక్క దీవెన పొందండి. శ్రీ తులసి ప్రియ తులసి
శుభములు ఇవ్వమని అమ్మ దగ్గర ప్రార్థించాలి. రోజు వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళు ఎవరు లేవద్దమ్మా, బ్యారికేడ్స్ దగ్గరికి వెళ్ళదు. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని చేతులెత్తి నమస్కరించండి. లక్ష్మీదేవి వేదిక ముందు అమ్మ భాగంలో ఉన్న వాళ్ళు బ్యారికేడ్స్ దగ్గరికి అందరికీ వెళ్ళదు. తెలిసిన ఎక్కడ వాళ్ళు అక్కడ శ్లోకం పెద్దగా కూర్చోవాలి. చదవండి నాతో పాటు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం. రెండు చేతులు జోడించి పెద్దగానండి అమ్మవారు వచ్చేస్తుంది. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే ఉప్పొంగిపోతున్నాను, అసలు రాలేకపోతున్నానని. ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మనసులో ఆనందం నిజంగా కైలాసానికి వచ్చినట్టుగా ఉంది. ఇంత ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. నిజంగా ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి భక్తి టీవీకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రియల్లీ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ఫుల్, చాలా గొప్ప పని. గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసియాం వందే ముకుంద ప్రియాం. పెద్దగానండి అందరూ. వందే ముకుంద ప్రియాం, 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 వందే ముకుంద ప్రియాం. తులసి దామోదర స్వామి వారి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని పొందడానికి అందరికీ తులసి మొక్కలు ఇస్తారు. ప్రతి హైందవుని ఇంట్లో తులసి మొక్కలు ఉండాలి. ప్రతి ఇంటిలో తులసమ్మ ఉండాలి. పాపాలన్నీ పోతాయి, శాపాలన్నీ పోతాయి, భోగాలన్నీ కలుగుతాయి, రోగాలన్నీ పోతాయి. రోగాలు పోవాలి అంటే తులసమ్మనే పూజించాలి. భోగాలు రావాలి అంటే తులసమ్మనే పూజించాలి. జయములు కలగాలి అంటే జయ తులసి ఆమె.